మా ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ సెక్టర్ 36 చూడలోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ. స్టోరీ విషయానికి వస్తే చిన్న పిల్లల్ని చంపుతూ ఉంటాడు హీరో పోలీసులకి సరెండర్ అవుతాడు. మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే ఉండదు కానీ జస్ట్ యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు హీరో చంపుకుంటూ పోలీసులు కూడా చంపేది ఎవరో కనిపెట్టకుండా సైలెంట్గా ఉంటాం. సెకండ్ హాఫ్లో హీరో డైరెక్ట్గా సిలిండర్ కావటం నిజాలన్నీ చెప్పటం కూడా మనం మూవీలో చూడొచ్చు. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్కి స్కోప్ ఇలా అనిపించింది. సెంటిమెంట్ సీన్స్ పర్లేదు అనిపించింది. కామెడీ సీన్స్ అయితే మనకి ఎక్కడ కూడా దొరకవు. ఫ్యామిలీతో చూసే మూవీ కాదు. బూతులు వర్షం కురిపించడానికి ఈ మూవీలో కొన్ని సంవత్సరాల క్రితం చిన్నపిల్లల్ని చంపడం అదే పట్టుకొని మూవీని తీసినట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. హీరో మాటలతో చెప్పడు, కంటి చూపుతోటే మనుషుల్ని చంపేస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా పర్లేదు అనిపించింది. మూవీకి కొంచెం ఎఫెక్ట్ పెట్టి డైరెక్టర్ తీసినట్టయితే వేరే లెవెల్లో ఉండేది అనిపించింది. సస్పెన్స్ కిల్లర్ అయితే మూవీ కాదు. పోలీసులు వెతకటం ఎట్లాంటివి ఏమి చేయరు. ఒక స్టేషన్లో కూర్చొని వాళ్ళ పాపని కిడ్నాప్ చేసిన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమీ వెతకరు పోలీస్. మూవీ హైగా అయితే ఉంటుందని చెప్పను కానీ జస్ట్ యావరేజ్ పిక్చర్ అనిపించింది. మూవీ మొత్తం కూడా ఒక పేదవాడి గురించి. ఏం సాధించలేడు కదా పేదవాడు. హీరో ఎవరో కాదు, మనోజ్ కుమార్ ఐపీఎస్ మూవీ చూసే ఉంటారుగా మీరు. హీరోనే ఈ మూవీ తీసింది. హీరో యాక్టింగ్ పర్లేదు అనిపించింది. మూవీలో మనకి లవ్ సీన్స్ అంటూ ఎక్కడ కూడా దొరకవు. హీరో యాక్టింగ్ వేరే లెవెల్లో చేసింది అనిపించింది. స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా అక్కడొక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. మనకి ఫ్రెష్ మూవీని చూసినట్టు అనిపిస్తుంది. మూవీ సెకండ్ పార్ట్ ఉందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ మూవీని స్టార్ట్ చేయండి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని అయితే ఈ మూవీని చూడవాకండి. వన్ టైం వాచ్ అనిపించింది. మన ఛానల్ వస్తే ఒక లైక్ సబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానల్లో మంచి